లవ్ మ్యారేజ్ వల్ల కలిగే నష్టాలు ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఇప్పుడు నాకు తెలిసింది చెప్తున్న స్టోరీ నేను. నాది కాదు, తెలిసిన వాళ్ళదే అనుకోండి. ఇంచుమించు ఇట్లాగా విన్నా. ఏంటంటే ఒక అతనికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు 24 గంటలు ఏంటంటే నేను చచ్చిపోతే ఎవరు చూస్తారు, ఇల్లు ఏమవుతుంది, నేను చచ్చిపోతే ఎవరు చూస్తారని నా ప్రాణం అంటే అట్లాగా ప్రాణం తీసి ఆడేం చేశానంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన పాడు మ్యారేజ్ చేసుకొని మొత్తం 5 కోట్ల ఆస్తి నష్టమైంది. 5 కోట్ల ఆస్తి నష్టమైంది. వాడి బతుకు బిచ్చమైపోయింది. ఆ తండ్రిది కూడా ఇంచుమించు అదే స్టేజ్ ఉంది. కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, నా ఉద్దేశం అది. ఎందుకంటే అంతా ముందే వాళ్ళు ప్లాన్ వేసుకొని ఎవరిని ఎట్లా ముంచాలి అని చెప్పి ఆ పని చేస్తున్నారు. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చాలామంది అట్లాగే ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకోమంటారా? మీ అభిప్రాయం చెప్పండి. తల్లిదండ్రులు చూసిన మ్యారేజే మంచిది, అదే పెళ్లి చేసుకోమంటారండి. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు అన్నీ గ్రహిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏమిటి అని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇది వాళ్ళేమో కనుక్కొని ఆరా తీసుకొని పెళ్ళిళ్ళు చేస్తారు. కాబట్టి ఇదే తల్లిదండ్రులు చేసే మ్యారేజే మంచిది. అంటే తల్లిదండ్రులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరీ పెళ్లి చేస్తారు కదా, మరి వాళ్ళు కూడా విడిపోతున్నారు కదండి. అదేం లేదండి. అవి ఏదో చాలా తక్కువ, ఇవైతే ఎక్కువ ఉన్నాయి కదా, దాని పర్సెంటేజ్ ఇదే ఎక్కువ ఉంది కదా. ఒకరినొకరు లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోవడం, అవన్నీ ముంచుకోవడం చేయడం అనేది అవుతుంది మనిషి. కాబట్టి అదే మంచిది, తల్లిదండ్రులు చేసిందే మంచిది. ఓకే, థ్యాంక్ యూ అండి.